మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పోషణ్ పక్వాడా ఉత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొని చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు పోషణ పక్వాడా కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ పీడీ పద్మావతి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 9 నుండి 23వ తేదీ వరకు జరిగే ఈ 15 రోజుల కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు స్వయంగా సహాయక సంఘాలతో కలిసి పోషణ్ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ప్లకార్డులు, ఆకర్షణీయ నినాదాల ద్వారా ఆరోగ్య సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. 0 నుండి 6 సంవత్సరాల చిన్నారులకు జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించేందుకు వంటల పోటీలు నిర్వహించాలని సూచించారు. తాతలు, అమ్మమ్మలు కథలు చెప్పడం ద్వారా పోషణ ప్రాముఖ్యతను సమాజ స్థాయిలో పంచుకోవచ్చని, దీని ద్వారా చిన్నారుల మానసిక పరిపక్వత పెరుగుతుందని వివరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం స్థానికంగా లభ్యమయ్యే పోషకాహారం వంటకాల ప్రదర్శన నిర్వహించాలని, తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యంపై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఎన్జీఓలు, ప్రజాప్రతినిధులు కలుపుకొని గ్రామీణ ప్రాంతాల్లో పోషణ్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం పోషణ్ పక్వాడా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, జిల్లా మలేరియా అధికారి కె రాహుల్, మెప్మా సిటీ మేనేజర్ ఎలీషా, ఐసీడీఎస్ సూపర్వైజర్ నీలోఫర్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా అనే కార్యక్రమం నేటి నుంచి అంటే 9 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో జరుపుకోవడానికి నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు వీరి సంక్షేమ ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, అదేవిధంగా మెప్మా మరియు వెలుగు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఫాదర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెంచడం అనేది ఈసారి ప్రత్యేకమైన ఒక కీ పాయింట్. అదేవిధంగా 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మ్యాక్సిమైజింగ్ ది బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ 6 years ఆఫ్ లైఫ్ అనేది ఒక కీ పాయింట్గా తీసుకుని ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో మన మార్కాపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి అందరూ ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తి సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమన్వయపరుచుకొని గ్రామస్తుల పార్టిసిపేషన్, అదేవిధంగా ఫ్యామిలీ, పేరెంట్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వీరితో కూడా మాట్లాడి పిల్లలకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఏమున్నాయో పరిశీలించి వారి ఆరోగ్యానికి, వారికి పూర్తి స్థాయిలో ఎదుగుదలకు కావాల్సినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పోషణ పక్వాడా అనే కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మన జిల్లాలో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. దేశవ్యాప్తంగా 8వ పోషక పక్వాడా కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకు మానసికంగా వారి పరిస్థితులు మెరుగుపడే విధంగా, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్సు, ఆయాసు, టీచర్సు, అలాగే ఆశా వర్కర్లు మరియు వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకొని చేయమని చెప్పి ఈరోజు జిల్లా లెవెల్లో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ఈ 15 రోజుల్లో మనం ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రకంగా మనం పిల్లలని దగ్గర చేర్చుకోవాలి అనేటువంటి విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి, మన ప్రాంతంలో పనిచేసే ఉండేటువంటి చిన్నపిల్లల భవిష్యత్తు కోసం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. రేపటి నుంచే, ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని పోయి ఒక మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం.